చాప్టర్ 10 మనస్సులోంచి భయాన్ని తొలగించుకోవడం. మొట్టమొదటి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం, ఎన్సీనిటస్, కాలిఫోర్నియా, అక్టోబర్ 16, 1938. ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువు శక్తి లేదా స్పందనతో ఏర్పడింది. మాటల స్పందనలు ఆలోచన స్పందనల స్థూలమైన వ్యక్తీకరణకు కొనసాగింపు. మనుషులందరి ఆలోచనలు ఈథర్ అనగా ఆకాశంలో స్పందిస్తున్నాయి. ఆలోచనలన్నవి ఎంతో ఎక్కువ స్పందన రేటు ఉన్నవి కావడం వల్ల వాటిని ఇంకా అక్కడ కనుక్కోలేదు. ఒక విధంగా ఇది అదృష్టం, ఎందుకంటే మానవులందరి ఆలోచనలు అందరికీ తెలిసిపోయేవి. రేడియో ప్రసారణ మాధ్యమం ద్వారా మీరొక మీట నొక్కి చూడండి, మీరు సంగీతాన్ని, మాటలను వింటారు. రేడియో తరంగాలు ప్రయాణించే ఈథర్లో ఉన్న సమాచారం వల్ల మీ రేడియో సెట్ ఆ ప్రసారాలను అందుకుంటుంది. ఆ విధంగా మీరు వివిధ ప్రసారాలను ఒకేసారి వినవచ్చు. దేవుడు ఈథర్ను సృష్టి చేశాడు. మానవుడు ఈ మాధ్యమం ద్వారా రేడియో తరంగాలను ప్రసరణ చేయడం, అందుకోవడం చేస్తాడనేది దేవుడి ఉపాయం. రేడియో తరంగాలు ప్రసారం కోసం ఈథర్ మీద, వాటి ప్రసారంలోనూ స్వీకరణలోనూ విస్తరణ కోసం విద్యుత్ మీద ఆధారపడ్డాయి. రేడియో ప్రసారాల శబ్దాలు ఆకాశంలో ఎల్లప్పుడూ ఉన్నాయి, కానీ రేడియో అనే పరికరం లేకపోతే అవి మనకు వినపడవు. స్పందించే రేడియో తరంగాలు అంతరిక్షం గుండా ప్రసారమవుతూ ట్యూన్ చేసి ఉన్న రేడియో రిసీవింగ్ సెట్లోకి వచ్చే ఆలోచనలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. మీరు ఒకరికి దగ్గరివారు, ఇష్టమైన వారు అయితే మీరు ఆ వ్యక్తి ఆలోచనలను అనుభూతం చేసుకోగలరు. ఒక స్థాయిని పెంపొందించుకోకపోతే మరీ దూరంలో ఉన్నవారి, భారతదేశంలో ఉన్నవారి ఆలోచనలు అనుభూతం చేసుకోలేకపోవచ్చు. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్, యోగదా సత్సంగ సొసైటీ వారి పాఠాలలోని ఏకాగ్రత, ధ్యాన ప్రక్రియలను నియమం తప్పకుండా అభ్యాసం చేసేవాళ్ళు ఎంతో శాంతంగా అవుతారు. దూరంలో ఉన్న ఇతరుల ఆలోచనలను పసిగట్టగలుగుతారు. మీ మనస్సు ఎంతో సునిశ్చితం అవుతుంది. మనమందరం మానవరూప రేడియోలం. మీ హృదయం అనుభూతి కేంద్రం ద్వారా ఇతరుల ఆలోచనలను అందుకుంటారు. అదేవిధంగా మీ ఆలోచనలను ఏకాగ్రతకు, సంకల్ప శక్తికి కేంద్రమైన ఆధ్యాత్మిక నేత్రం ద్వారా పంపగలుగుతారు. మీ ఏంటినా అంతర్జ్ఞాన అధిచేతన కేంద్రమైన మధ్య అనగా మెడుల్లాలో ఉంది. మీరు ఇంటి నుంచి దూరంగా ఉన్నారు, ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకున్నారనుకోండి. మీ ఆలోచనలు బాగా శాంతమై మీ మనస్సు నిశ్శబ్దంగా ఉంటే మీ ఇంట్లో వాళ్ళ అనుభూతులను, ఆలోచనలను గ్రహించగలుగుతారు. మీ ఏకాగ్రత సామర్థ్యం గొప్పదైతే మీ భావనలు అన్ని చోట్లకు చొచ్చుకుపోగలుగుతాయి. మీ గ్రహణ గుణ సామర్థ్యం శక్తితోనూ, విద్యుత్తుతోనూ నిండిపోతుంది. థ్యాంక్ యూ.